గంగరోజ్. నా పేరు అశ్విన్ కుమార్. సో, నాకొచ్చిన ఈ అవకాశం వచ్చేసి మన వెంకటరావు సార్ అండ్ గంగారాం సార్ నాకివ్వడం జరిగింది. ఈ ప్రొడక్ట్ నాకు పరిచయం చేశారు. సో, ఇక్కడ నేను తీసుకున్నాను మా మిసెస్ గురించి. మా మిసెస్‌కొచ్చేసి మైగ్రేన్ ఉండే. సో, మైగ్రేన్ అనేది చాలా మందికి తెలుసు. హాఫ్ తలనొప్పి అని చెప్పేసి చెప్పడం జరుగుతది. సో, దానికి ఎలాంటివి కూడా మా మిసెస్ టాబ్లెట్ ఏసుకోదు. సో, ముందు నుంచి కూడా టాబ్లెట్ అంటేనే తనకు విరక్తి ప్లస్ అంటే ఒక టాబ్లెట్ అంటే డేంజర్ అని చెప్పి తెలుసు. సో, ఆ విధంగా నాకు గూడా చాలా టెన్షన్‌లో ఉండే నేను గూడా మరి ఏ విధంగా తగ్గుతది టాబ్లెట్ ఏసుకోకుంటే అని చెప్పేసి నేను గూడా చాలా సార్లు టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదిక్కడ. సో, ఎందుకంటే మనకు మెడిసినే ముఖ్యం. సో, ఆయుర్వేదిక్ గావచ్చు, అదే విధంగా మనకు అలోపతి గావచ్చు. సో, ఇవి తీసుకుంటేనే తగ్గుతదని ఒక నమ్మకం మనకుంది. సో, అదే విధంగా తీసుకుంటుండే కానీ మా మిసెస్ అనేది టాబ్లెట్ అది ఏసుకోదు. సో, ఫీవర్ వచ్చినా గూడా ఎలా వచ్చిందో అలానే తగ్గాలని చెప్పేది. సో, ఆ మొమెంట్‌లో నాకు ఈ ప్రొడక్ట్ రావడం. సో, ప్రొడక్ట్‌లో సీనియర్ మన మహా గురూజీ చెప్పడం నాకప్పట్లో, సరే ఓకే. చెప్పారు గదా! నమ్ముదాము అనేసి నమ్మకం సార్ ద్వారా నమ్మకం తీసుకొని ఈరోజు వాడడం జరిగింది. సో, మన రిస్ట్ బెల్ట్ పెట్టుకొని తలకి డైలీ వర్కౌట్ చేస్తూ, వర్క్ చేసుకుంటూ పెట్టుకోవడం డైలీ 2 అవర్స్ మార్నింగ్, ఈవినింగ్. సో, నైట్ గూడా పెట్టుకొని పడుకోవడం జరిగింది. సో, 4 మంత్స్‌లో టోటల్‌గా మైగ్రేన్ అనేది తగ్గిపోయింది. సో, మైగ్రేన్ అంటే తలనొప్పి వస్తే ఒక్కసారి చాలా డేంజర్‌గా ఉంటది ఆ తలనొప్పి. సో, ఆ తలనొప్పి వస్తే ఎవరితో మాట్లాడరు, ఎవరితో డిస్కషన్ చేయరు. ఈ చిన్న పిన్ సౌండ్ వచ్చినా వాళ్ళకి కోపం చాలా వస్తది. సో, అలాంటిది రెగ్యులర్‌గా పెయిన్ వచ్చినప్పుడే కాకుండా రెగ్యులర్‌గా వాడడం జరిగింది. సో, నేను అడగడం జరిగింది గురూజీతో కూడా. సార్ ఇది ఏ విధంగా వాడాలి అని చెప్తే, "ఈ విధంగా వాడండి సార్. సో, ప్రాపర్‌గా వాడితేనే సక్సెస్ వస్తది, రిజల్ట్ వస్తదని" చెప్పడం జరిగింది. సో, 4 మంత్స్‌లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో, దాని తర్వాత కూడా నేను పట్టించుకోలేదు బిజినెస్ కంటే ఇంకా ముందుకు రాలేదు. వచ్చిన రిజల్ట్ వచ్చేసి మా పాపకు స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఆ స్కిన్ ప్రాబ్లమ్ గురించి మేము హాస్పిటల్‌కెళ్ళడం జరిగింది. సో, అక్కడ టోటల్ బాడీ చెకప్ చేస్తే దాంట్లో థైరాయిడ్ అని తేలిందక్కడ. సో, థైరాయిడ్ అని కూడా చెప్పడం ఏందంటే రిపోర్ట్‌లో వచ్చేసి 9.5 థైరాయిడ్ వచ్చింది. సో, అక్కడ కూడా నేను మళ్ళీ షాక్‌లో ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. ఇదేంది అని టెన్షన్‌లో పడ్డాం. సో, ఇక్కడ మా మమ్మీకి కూడా థైరాయిడ్ ఉండే, షుగర్ ఉండే. సో, ఈరోజు లేరు వాళ్ళు. సో, వాళ్ళకి కూడా 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాడాము టాబ్లెట్స్. సో, 125 ఎంజీ థైరాయిడ్ టాబ్లెట్ వాడేది మార్నింగ్ డైలీ. సో, నేను అప్పుడే టెన్షన్ పడ్డాను. అరే! ఇది కూడా అయింది. ఇప్పుడు ఇంత చిన్న టైంలోనే ఫోర్త్ క్లాస్ పాప మా పాప. సో, ఇంత తక్కువ టైంలోనే ఈ టాబ్లెట్ ఏస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటది కదా! మనకి రేపటి రోజు ఇబ్బందవుతదని చెప్పి ఆలోచనలో, టెన్షన్‌లో ఉండే. సో, మళ్ళీ గుర్తొచ్చింది. సరే ఇది చూద్దాం. మరి డాక్టర్‌కి అడిగాను నేను. సో, థైరాయిడ్ ఎప్పటినుంచి ఉంది అంటే ప్రీవియస్ 3 మంత్స్ నుంచి ఉంది. ముందు నుంచే ఉంది అని చెప్పడం జరిగింది. సో, ఇమ్మీడియేట్‌లీ టాబ్లెట్ ఏసుకోవాలి, ఎయ్యాలని చెప్పారు. సో, నేను మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళలేదు. ఎందుకంటే అక్కడెళ్తే వాళ్ళు మన బ్రెయిన్ వాష్ చేస్తారు ఖచ్చితంగా. సో, మనం అడిక్ట్ అయిపోతాం టాబ్లెట్ ఎయడానికి మూవ్ అయితాం. సో, ఇక్కడేందంటే నేను గూడా సరే రిస్క్ తీసుకున్నాను మా కూతురు గురించైనా పర్లేదు. ఒక 3 ఇయర్స్ ఇంకా 3 మంత్స్ నాకు తెలియదు అనుకోని నేను నడిచానక్కడ. సో, వితౌట్ టాబ్లెట్ సార్ నేను రిస్ట్ బెల్ట్ పెద్దది ఇక్కడ గొంతుకు పెట్టడం స్టార్ట్ చేశాను. సో, వాటర్ బాటిల్ స్కూల్‌కి పెట్టి పంపియడం జరిగింది. మళ్ళా స్కూల్ తర్వాత రాంగానే మళ్ళీ గొంతుకు పెట్టడం జరిగింది. సో, రెగ్యులర్‌గా మ్యాట్రెస్ మీద పడుకోవడం జరిగింది. సో, ఇదే విధంగా కంటిన్యూయస్‌గా వితౌట్ టాబ్లెట్ నేను ఇచ్చాను. వాడాము. 24/7 నేను వాడడం జరిగింది మా కూతురికి. సో, ఈరోజు 3 ½ మంత్స్ తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేయిస్తే నార్మల్‌కొచ్చింది థైరాయిడ్. సో, ఆ రోజు నేను రిస్క్ తీసుకున్నాను. తర్వాత నాకు రిజల్ట్ నన్ను నమ్మి నేను వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది. దాని తర్వాతనే నా వాటర్ ప్లాంట్ గురించి ఆలోచన. సో, ఇంత మంచి ప్రొడక్ట్ వచ్చింది. సో, ఎందుకు జనాలకివ్వద్దు? నా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. థైరాయిడ్ వాళ్ళు, షుగర్, బీపీ అన్ని రకాలుగా ఉన్నారు. సో, అని చెప్పేసి ఆలోచన చేసి ఇమ్మీడియేట్‌లీ నేను ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. వితిన్ సెకండ్స్‌లోనే 20 సంవత్సరాలు ఉన్న బిజినెస్‌ని ఒక సెకండ్స్‌లోనే నేను దాన్ని రిమూవ్ చేద్దాము. ఇది పక్కన పెట్టేసి దీన్ని జీరో చేసేసి ఈరోజు ఆరోగ్యం ఇద్దాం అని చెప్పేసి ముందుకొచ్చాను. ఇంకోటేందంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా హెల్పింగ్ నేచర్ నాకు. సో, నా దగ్గర డబ్బులు లేక నేనేం చేయలేకపోయినాను. సో, ఈ విధంగా ఆలోచించి నేను ఇమ్మీడియేట్‌లీ ప్లాంట్ తీయడం జరిగింది. 21 ఇయర్స్ నడిపించిన బిజినెస్‌ని ఈరోజు జీరో చేసేసి ఈరోజు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నేను స్టార్ట్ చేశాను. నా